హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుజీస్ విఆర్ వ్లాగ్. సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో దోశలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సో ఇక్కడైతే మనం దోశలు గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి ఎంతో హెల్దీ మనకి. ఇంకొకటి ఇన్స్టెంట్గా మనం చేసేసుకోవచ్చు. ఫస్ట్ దీనికోసం అయితే నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నాను. ఈ మిక్సింగ్ బౌల్లో నేను గోధుమ పిండి వేసుకుంటున్నాను. సేమ్ నేను ఒక కప్పుతో తీసుకుంటున్నాను అనమాట. ఒక కప్పుతో లేదు అంటే ఒక గ్లాస్తో తీసుకోండి. నేను ఒక గ్లాసుడ్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ గోధుమ పిండి అనేది ఇలా కొలుచుకొని ఒక మిక్సింగ్ బౌల్లో వేసేసుకుందాం. సో ఈ రెసిపీ అనేది ఇన్స్టెంట్గా మనం బ్రేక్ఫాస్ట్ కోసం రెడీ చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఇక్కడైతే నేను గోధుమ పిండి అనేది వేసేసుకున్నాను. సో ఎవరైతే మన వీడియోస్ చూస్తున్నారో లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఈ గోధుమ పిండికి సరిపడినంత కొంచెం సాల్ట్ అనేది ఇందులోకి యాడ్ చేసేసుకుందాం. అలా యాడ్ చేసుకున్న తర్వాత పిండి అంతా నీట్గా కలుపుకుందాం. మనకి సాల్ట్ అనేది మొత్తం కలిసేంత వరకు నీట్గా కలిపేసుకోవాలి. ఇక్కడైతే మనం చేసేది దోశలు కాబట్టి దోశ బ్యాటర్ను మనం రెడీ చేసేసుకోవాలి. సో ఇక్కడైతే మనం సాల్ట్ అనేది మొత్తం కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఫస్ట్ అయితే గట్టిగా కలిపేసుకోండి. ఎందుకంటే ఎక్కడ ఉండలు అనేవి లేకుండా ఉంటుంది. సో ఇలా గట్టిగా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసేసుకోండి. ఇందులోకి మనం ఇలా వీడియోలో చూపించే విధంగా ఫస్ట్ అయితే మనం గట్టిగా పిండి మొత్తాన్ని కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవాలి. తర్వాత ఇంకొంచెం వాటర్ పోసుకొని మనం పిండి అనేది ఇక్కడ దోశ పిండి అనేది రెడీ చేసేసుకోవాలి. సో ఇక్కడైతే మీరు బ్లెండర్నైనా యూజ్ చేయొచ్చు. సో ఇక్కడైతే నేను ఇలా కలిపేసుకున్నాను. ఎక్కడ మనకి చిన్న ఉండలు కూడా లేవు కదా. సో ఇలా కలుపుకున్న తర్వాత మనకి దోశ బ్యాటర్ ఎలా అయితే ఉంటుందో అలా సరిపడినంతగా కొంచెం వాటర్ పోసుకుంటూ మనకి దోశ పిండి అనేది ఇక్కడ రెడీ చేసేసుకోవాలి మనం గోధుమ పిండితో. సో ఇక్కడైతే మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇందులోకి నేను కొంచెం బేకింగ్ సోడా అనేది యాడ్ చేసుకుంటున్నాను. చిటికెడు బేకింగ్ సోడా కూడా యాడ్ చేసుకొని దీన్ని కూడా మొత్తం కలిసేంత వరకు బాగా కలిపేసుకోవాలి. సో ఇలా కలుపుకున్న మనం ఈ పిండిని అయితే కొంచెం సేపు పక్కన పెట్టేసుకోవాలండి. ఒక 10 to 15 minutes వరకు పక్కన పెట్టేసుకుంటే మనకి ఇది ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటి అంటే అట్లు వేసేటప్పుడు కానీ మనం దోశలు వేసేటప్పుడు పెనానికి అతుక్కోకుండా విరిగిపోకుండా ఉంటాయి. సో ఇక్కడైతే 15 minutes తర్వాత అయితే నాకు పిండి అనేది ఇలా రెడీ అయిపోయింది. చూసారు కదా, దోశ బ్యాటర్ అనేది పర్ఫెక్ట్గా ఉంది. సో ఇప్పుడైతే మనం దోశలు అనేది రెడీ చేసేసుకుందాం. సో దీనికోసం నేను ఇక్కడ కొంచెం ఆయిల్ కూడా తీసుకున్నాను పక్కన. ఫస్ట్ అయితే ఇక్కడ పెనం అనేది స్టవ్ మీద పెట్టేసుకున్నాను, ఈ ప్యాన్ అనేది. సో ఈ ప్యాన్ స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత దీనిపైన మనం హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను ఇలాగా. సో ఇలా ఆయిల్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత మనం ఈ దోశ పిండిని ఇలా తీసుకొని ఈ గరిటెతో రౌండ్గా ఇలా వేసేసుకోవాలి. సో మీకు ఎంతో క్రిస్పీగా కావాలి అంటే కనుక ఇంకొంచెం పలుచగా కూడా వేసేసుకోవచ్చు. సో ఎక్కువ మనం లో ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే మీకు ఈ దోశలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి. చూసారు కదా, ఇలా 2 sides మనం నీట్గా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. అప్పుడు మనకి దోశలు అనేవి క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. అంతే అండి, ఇన్స్టెంట్గా మనకి దోశలు అయితే రెడీ అయిపోతుంది ఎంతో హెల్దీ అయిన గోధుమ పిండితో. చూసారు కదా, ఇలాగే రిమైనింగ్ మనకి ఏదైతే పిండి ఉందో ఆ పిండితో కూడా మనం ఇలా దోశలు అనేవి వేసేసుకోవాలి. సో ఇన్స్టెంట్గా మనకి బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి అన్నప్పుడు మనం ఇది చేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, ఎంతో హెల్దీ అండ్ క్రిస్పీగా కూడా ఉంటాయి, చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి మనకి దోశలు అనేవి. ఈ దోశల్ని మనం అల్లం చట్నీ, పల్లీల చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ వీడియో అనేది ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సుజీస్ విఆర్ వ్లాగ్స్కి. బాయ్.